గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ సీక్వెల్ సర్వర్. అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకిన్న అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్లో మెయిన్లీ ఫస్ట్ మినిమం, మ్యాక్సిమం, సమ్, యావరేజ్, నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అనమాట. సో ఇవి మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నట్టు. సో ఇవన్నీ మీరు గమనిస్తే మినిమం, ఇప్పుడు మినిమం, మ్యాక్సిమం, సమ్, యావరేజ్ ఇవన్నీ కూడా ఒక గ్రూప్ మీద అప్లై చేసాయి అనమాట. ఇప్పుడు మినిమం వాల్యూ అని ఎప్పుడు ఉంటాం, మనకు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. అందులో మినిమం ఎంత, తర్వాత మ్యాక్సిమం ఎంత, వాటి యావరేజ్ ఏంటి, తర్వాత వాటి సమ్ము, వాటి యావరేజ్, కౌంట్ ఎంత, ఇలా. సో ఏదైనా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మీద చేసేది మనకి అగ్రిగేషన్ అంటేనే గ్రూపింగ్ మీద చేసేది అనమాట. ఓకేనా. సో ఇవి మెయిన్ మనకున్న ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు మిన్ ఫంక్షన్ ఉందనుకో, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి ఇప్పుడు మనం ఏదైతే కాలం డిఫైన్ చేస్తామో, సపోజ్ ఇప్పుడు నాకు ఎంప్లాయ్ టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయ్ టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఎంప్లాయ్ ఐడి, నేమ్, శాలరీ, జాబ్, శాలరీ ఉంది. నెక్స్ట్ కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే శాలరీ తీసుకుందాం. ఈ ఎంప్లాయ్ టేబుల్లో మినిమం శాలరీ ఎంత మనం చూడాలనుకున్నాం. సింపుల్, ఇక్కడ మినిమం ఆఫ్ అని చెప్పేసి వేటిల్లో మినిమం చూడాలో ఆ కాలం నేమ్. నాకు ఇక్కడ శాల్ అనే కాలం ఉంది. ఇందులో మినిమం వాల్యూ ఎంత? 800. అలా కాకుండా నాకు మ్యాక్సిమం కావాలి, హైయెస్ట్ వాల్యూ ఎంత? ఓకే, ఇది వచ్చేసి 5000. సో ఇలా కాకుండా నేనేమంటానంటే సమ్ ఆఫ్ శాలరీ, అందరి శాలరీ ఎంత, మొత్తం ఈ ఎంప్లాయీస్ శాలరీస్ మొత్తం కలిపి ఎంత? 29,025. నెక్స్ట్ ఇంకేముంది మనకి? యావరేజ్ అనమాట. ఇక్కడ యావరేజ్ అంటే మనకి టోటల్గా 14 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ శాలరీ ఉంది. అసలు యావరేజ్గా ఎంత శాలరీ అని? 2000 అనమాట. ఇప్పుడు మనకి 29,000 ఉంది, 14 ఎంప్లాయీస్ ఉన్నారు. సో యావరేజ్ తీస్తే మనకి 2073 అనేది యావరేజ్ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. ఇప్పుడు కౌంట్ ఏంటంటే, నేను కౌంట్ అనేది శాలరీ మీద అప్లై చెయ్యి మామూలుగా పెట్టొచ్చు. బట్ మీనింగ్ఫుల్గా ఏంటంటే కౌంట్ కనుక్కోవడానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇట్లా. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో శాలరీ మీద పెడితే మనకు 14 అనే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నాకు ఎంతమంది, నార్మల్గా స్టార్ అని మెన్షన్ చేస్తాను. స్టార్ అని మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని కాలమ్స్ని తీసుకుంటుంది అనమాట. అన్ని కాలమ్స్ని బేస్ చేసుకొని ఇలా వస్తుంది. సో ఇలాగే ఎందుకు చేస్తామంటే, ఫర్ సపోజ్ ఏదైనా కాలంలో మనకి నల్ వాల్యూ ఉందనుకో. ఇప్పుడు కౌంట్ అంటే ఏంటి, మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయని. ఇప్పుడు నేను ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. నేను ఎంప్లాయీ నెంబర్ పెట్టాను అనుకో. ఎంప్లాయీ నెంబర్ మెన్షన్ చేస్తే ఏమొస్తుంది, లేదంటే నేను మేనేజర్ నెంబర్ పెట్టినప్పుడు ఎన్ని వస్తుంది చూద్దాం. కౌంట్కి ఎంప్లాయీ నెంబర్ ఎంపిఎన్ఓ, ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను కౌంట్ అనే ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంజిఆర్ మేనేజర్. ఇక్కడ చూడండి 13 వచ్చాయి, ఇక్కడ చూస్తే 14 వచ్చాయి అన్నమాట. ఇలా ఎందుకు వచ్చాయంటే ఈ మేనేజర్ అనే దాంట్లో ఒక వాల్యూ నల్ ఉంది. సో కౌంట్ ఫంక్షన్ నల్ వాల్యూస్ని కన్సిడర్ చేయదన్నమాట. ఓకేనా, నల్ వాల్యూస్ని కన్సిడర్ చేయదు. ఈవెన్ మనం దీన్ని సైడ్ బై సైడ్ అయినా పెట్టచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇక్కడ 14, ఇదే ఎంప్లాయీస్ కౌంట్, ఇదేమో మేనేజర్స్ ఉన్న కౌంట్. బట్ నాకు ఇట్లా కాదు, అసలు డిస్టింక్ట్ రిపోర్టింగ్ ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో వీళ్ళు ఎంప్లాయీస్, వీళ్ళు మేనేజర్స్, వీళ్ళు కౌంట్. బట్ నాకు ఇట్లా కాదు, అసలు డిస్టింక్ట్ రిపోర్టింగ్ ఎంతమంది ఉన్నారు అంటే, ఎంప్లాయీ టేబుల్లో వీళ్ళు ఎంప్లాయీస్, వీళ్ళు మేనేజర్స్, వీళ్ళు కౌంట్.
వీళ్ళు కూడా ఎంప్లాయీసే. మేనేజర్ నంబర్ అనేది కూడా ఎంప్లాయీనే. బట్ ఎలాగా వీళ్ళంతా ఆర్ఏఎస్ అనమాట. అంటే లీడ్ పొజిషన్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ. ఓకేనా. ఎంతమంది లీడ్గా ఉన్నారు 13 అనుకోవచ్చు మనం. కాదు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది రిపీటెడ్ ఉంటారు. ఇప్పుడు ఒకే ఎంప్లాయీ ఇద్దరు ముగ్గురికి రిపోర్టింగ్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు 7839 అనేది ఈ 2 ఎంప్లాయీస్‌కి మేనేజర్. ఓకేనా. 7839 ఈ కింగ్ అనేవాడు ఏందంటే 2 ఎంప్లాయీస్‌కి. తర్వాత 7698 ఇది ఇక్కడ చూడండి. 7698, 769 అంటే 3 ఉన్నారు. ఇప్పుడు నాకేం కావాలంటే జస్ట్ డిస్టింక్ట్ లీడ్స్. ఆ టేబుల్‌లో మొత్తం ఎంప్లాయీస్ కౌంట్ ఎంతమంది ఉన్నారు? డిస్టింక్ట్ అంటే ఓన్లీ ఎంతమంది అలాంటప్పుడు డిస్టింక్ట్ అనే కీవర్డ్ ఇచ్చేసి అప్పుడు ఓన్లీ యూనిక్ అనమాట. ఇప్పుడు ఒకే ఎంప్లాయీ 2 ఇద్దరికి అనుకో మనకు 2 రికార్డ్స్ కింద చూపిస్తది అది. సో, అలాంటప్పుడు నేను ఇక్కడ రన్ చేశాననుకో టోటల్‌గా 6 మెంబర్సే. 14లో 6 మెంబర్స్ రిపోర్టింగ్ అనమాట. రిమైనింగ్ అందరూ ఎంప్లాయీసే అన్నట్టు. రిమైనింగ్ మనకి ఎంత 8 మెంబర్స్ అసలు నార్మల్ ఎంప్లాయీస్ అన్నమాట. ఓకేనా. వన్ సెకండ్. సరే. సో, ఎక్కడైనా మనం డిస్టింక్ట్ వాల్యూస్ కౌంట్ తీసుకోవాలనుకున్నాం అనుకో, ఈ టేబుల్‌లో మనకు నార్మల్‌గా ఈ ఎంజీఆర్ అనే వాల్యూస్ ఏందంటే రిపీటెడ్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు 7902 ఒక్కసారి వచ్చింది. 7698 ఇక్కడ మళ్ళీ 7698 4 టైమ్స్ అన్నమాట. ఈ ఎంప్లాయీస్‌కి 4 ఎంప్లాయీస్ ఈయనకి రిపోర్టింగ్ అన్నమాట. సో, వీటిలో నేను డిస్టింక్ట్ వాల్యూసే తీసుకోవాలనుకుంటే డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా. సో, ఇది ఈవెన్ సమ్ చేసేటప్పుడు కూడా లేదంటే ఇప్పుడు ఒక టేబుల్‌లో మనకి ప్రైస్ ఉందనుకో. ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రైస్ వాల్యూస్ ఉన్నాయి. నాకు ఓన్లీ యూనిక్ ప్రైస్ వాల్యూస్ అంటే అసలు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ మొత్తం ఎన్నున్నాయి అన్నట్టు. డిస్టింక్ట్ ప్రైస్ అని పెట్టొచ్చు. ఓకేనా. ఎక్కడైనా డిస్టింక్ట్ వాల్యూస్ కనుక్కోవాలనుకుంటే అగ్రిగేట్ ఫంక్షన్స్‌లో మనం అది డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్‌తో అది చేయొచ్చనమాట. సో, ఇవి బేసిక్‌గా మనకు అగ్రిగేట్ ఫంక్షన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. మొత్తం మీద కంప్లీట్ ఎంప్లాయీ టేబుల్ మీద ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము. మిన్, మాక్స్, సమ్. బట్ కౌంట్‌కి ఏందంటే మనకి నాట్ నల్ వాల్యూస్‌నే తీసుకుంటది. ఓకేనా. ఓన్లీ కాలమ్ నేమ్ స్పెసిఫై చేసినప్పుడు నాట్ నల్ వాల్యూస్ తీసుకుంటాం. అయితే కొంతమంది ఇంటర్వ్యూలో ఇంకో క్వెషన్ కూడా అడుగుతారు. కౌంట్ ఆఫ్ స్టార్‌కి ఇక్కడ నేను కౌంట్ ఆఫ్ 1 అంటాను. లేదంటే కౌంట్ ఆఫ్ ఈఎంపీఎన్ఓ అంటాను. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏందని అడుగుతా. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఏంది? కౌంట్ ఆఫ్ 1 అంటే ఏంది? కౌంట్ ఆఫ్ 1 ఎంప్లాయీ నంబర్ అంటే ఏంది? సో, ఇలా. బేసిక్ కౌంట్ ఆఫ్ స్టార్ స్టార్ అంటే ఏంది ఇక్కడ మనకి సెలెక్ట్ క్వెరీలో? ఆల్ కాలమ్స్ అన్నమాట. మనం ఆల్ కాలమ్స్‌ని తీసుకొని ఫైండ్ ఔట్ చేస్తున్నాం కౌంట్ అనేది. సో, మనకేందంటే ఇప్పుడు ఏదైనా ఒక రోలో, ఒక కాలమ్‌లో నల్ వాల్యూ ఉన్నా సరే మనకు ప్రాబ్లమ్ ఉండదన్నట్టు. అది ఒకటి. అలా చేయడం వల్ల మనకి ఫుల్ కౌంట్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఆఫ్ 1 ఏందసలు? ఇక్కడ 1 ఏంది? కౌంట్ ఆఫ్ 1 ఏందంటే ఫర్ సపోజ్ నార్మల్‌గా నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. 14 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేనేందంటే కామా పెట్టి 1 అని ఇచ్చాననుకో. దీని అర్థం ఏంది? నాకు ఈ రిజల్ట్స్‌తో పాటు ఎవ్రి రోకి 1 అనే వాల్యూ కూడా రావాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి. అన్నిటికి 1 అనే వాల్యూ వస్తదనమాట. సో, దీనికి ఇప్పుడు నేను కౌంట్ అని ఇచ్చాననుకో సీఓఏఎన్‌టి కౌంట్ ఫంక్షన్ అప్లై చేశాను. ఇప్పుడు ఇది తీసేయాలి. ఇవి తీసేసి. అప్పుడు నాకేమైతది? ఈ 14 రోస్‌లో ఇప్పుడు 1 కంపల్సరీగా ఉంటది. 14 రోస్‌కి 1 అనేది వస్తది కదా. మనం 1 అనే వాల్యూ ఇచ్చినప్పుడు సెలెక్ట్ 1 అని ఇస్తే మనకి 1 వాల్యూ అనేది 14 రోస్‌కి ఉంటది. ఇప్పుడు సెలెక్ట్ 1 అని పెడితే 14 రోస్ అంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని వన్స్ పక్కా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను కౌంట్ తీసుకుంటే ఎన్ని రోస్ ఉంటే అది ఎగ్జాక్ట్ కౌంట్ అనేది మ్యాచ్ అయితది.
అలా గాకుండా నేను ఎంప్లాయీ నంబర్ పెట్టాను. ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీ నంబర్ అనేది నల్ వాల్యూ ఉంది. ఒక రోలో ఎంప్లాయీ నంబర్ నల్ వాల్యూ ఉంది. అప్పుడు కౌంట్ ఏమైతది? ఖచ్చితంగా తక్కువుంటదనమాట. సో, మనం ఏం చెప్పొచ్చంటే కౌంట్ ఆఫ్ స్టార్ అంటేమో అన్ని కాలమ్స్‌ని కన్సిడర్ చేసుకొని రో కౌంట్ ఇస్తదని చెప్తాం. కౌంట్ ఆఫ్ 1 అంటే ఏందంటే ఫస్ట్ ఇట్ విల్ కన్సిడర్ ఆల్ రోస్ యాస్ 1 అండ్ వి ఆర్ కౌంటింగ్ దట్ వన్స్ అని చెప్తామనమాట. కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ నంబర్ అంటే ఈ ఈ ఎంప్లాయీ నంబర్‌లో ఉన్న యూనిక్ అనకూడదు. నాట్ నల్ వాల్యూస్ కౌంట్ వస్తదని చెప్తాం. వీటన్నిటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అంటే కౌంట్ ఆఫ్ 1. కౌంట్ ఆఫ్ 1 అని ఎందుకు? ఏదైనా కాలమ్ మెన్షన్ చేసి దాంట్లో నల్ వాల్యూస్ ఉంటే మన కౌంట్ డిఫరెన్స్ వస్తది. ఈ స్టార్ పెట్టడం వల్ల ఏమైతది? పెర్ఫార్మన్స్ అనేది పూర్ అన్నమాట. పూర్ పెర్ఫార్మన్స్. ఇట్ విల్ ఇంపాక్ట్ ద పెర్ఫార్మన్స్. ఇప్పుడెట్లా? ఒక 10, 15 కాలమ్స్ ఉన్నాయనుకో టేబుల్‌లో. ఒక 1,00,000 రోస్ ఉన్నాయనుకోండి. అప్పుడేమైతది? అన్ని కాలమ్స్, అన్ని రోస్ మీద మనం కౌంట్ ఫంక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా పెర్ఫార్మన్స్ అనేది స్లో అయితది. సో, కౌంట్ ఆఫ్ 1 పెడితే మనమే ఒక 1 అనేది ఇస్తున్నాము. దాన్ని కౌంట్ కనుక్కుంటున్నాం. ఇది పెర్ఫార్మన్స్ వైస్ బెస్ట్ ఉంటదనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కామన్‌గా అన్ని వాల్యూస్ మీద అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేయడం. బట్ నాకేందంటే ఒక గ్రూపింగ్ అప్లై చేసి దాని మీద నేను కౌంట్ అగ్రిగేషన్స్ కనుక్కోవాలనుకున్నాననుకో అప్పుడెలా అనేది. ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్‌లో మీరు గమనిస్తే ఇక్కడ డిఫరెంట్ జాబ్ నేమ్స్ ఉన్నాయి. నాకు ఏ జాబ్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి. ఇప్పుడు ఎంతమంది అనేది మనం ఎలా కనుక్కుంటాము? కౌంట్. కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ కౌంట్ అనేది తెచ్చుకుంటాం. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? హౌ మెనీ ఎంప్లాయీస్? సో, నాకేమేమి కాలమ్స్ కావాలి అంటే జాబ్, జాబ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎంప్లాయీస్ కౌంట్ తీసుకుంటాను. సిఓ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఎన్ఓ ఇలా అయినా పెట్టొచ్చు. లేదంటే సింపుల్‌గా 1 పెట్టినా ఓకే. 1 పెట్టినా ఓకే. లేదు అంటే మనం స్పెసిఫిక్‌గా ఏదైనా కాలమ్ మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మెన్షన్ చేసే కాలమ్ ప్రైమరీ కీ అయితే బెటర్ అన్నమాట. ఎందుకంటే అందులో నల్ వాల్యూస్ ఉండవు. డూప్లికేట్స్ కూడా ఉండవు. సో, కాబట్టి నేనేమంటానంటే ఎంప్లాయీ ఎన్ఓ అని ఇస్తాను. ఇక్కడ చూడండి. ఇంతకుముందు నేను కౌంట్ ఫంక్షన్ రన్ చేశాననుకో, డైరెక్ట్ నాకు అవుట్‌పుట్ వచ్చేది. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అనగానే 14 రోస్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ అని ఇచ్చాను కదా! దీని అర్థం ఏంటి? నాకు క్లర్క్ అని ఉందనుకో. క్లర్క్‌లో ఎంతమందున్నారు? సేల్స్‌మాన్స్ ఎంతమందున్నారు? సో, ఇది చేయాలంటే ముందేం చేయాలి? గ్రూప్ చేసి ఉండాలి. ఫస్ట్ డిఫరెంట్ గ్రూప్స్‌గా స్ప్లిట్ చేసి, ఆ గ్రూప్ మీద మనం కౌంట్ అనేది కనుక్కోవాలి. సో, దానికోసం ఏంటంటే గ్రూప్ బై అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. గ్రూప్ బై జాబ్. సో, నువ్వు దేన్ని బేస్ చేసుకొని గ్రూపింగ్ చేయాలనుకుంటున్నావో, ఆ కాలమ్‌ని మనం సెలెక్ట్ లిస్ట్‌లో మెన్షన్ చేయాలి. అలాంగ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్. అండ్ ఆ కాలమ్ ఏదైతే అగ్రిగేట్ ఫంక్షన్స్ కాకుండా వేరే కాలమ్ నేమ్ ఉందో అది కంపల్సరీగా గ్రూపింగ్‌లో ఉండాలి. ఇప్పుడు చూడండి జాబ్, అనలిస్ట్ 2 ఉన్నారు. ప్రెసిడెంట్ ఒక్కళ్ళున్నారు. మేనేజర్. మనకి మొత్తం కలిపితే ఎన్నయినాయి 14. 6, 7, 9, 10, 14 అన్నట్టు. ఓకేనండి. ఇలా మనం గ్రూపింగ్ అప్లై చేసి ఆన్ టాప్ ఆఫ్ మనం అగ్రిగేషన్స్ అనేవి కౌంట్ చేయాలి. ఇంటర్వ్యూలో అడిగే ఒక కామన్ క్వెషన్ ఏందంటే డిపార్ట్‌మెంట్ వైస్ సమ్ ఆఫ్ సాలరీ. ఇక్కడ నాకు డిపార్ట్‌మెంట్ నంబర్ ఉంది. ఇక్కడ సాలరీస్ ఉన్నాయి. సో, డిపార్ట్‌మెంట్ వైస్ సమ్ ఆఫ్ సాలరీస్ ఎంత అన్నారు. సో, అట్లా నేను ఇక్కడ నాకు డిపార్ట్‌మెంట్ వైస్ అంటే నేను గ్రూపింగ్ ఏం చేయాలి? డిపార్ట్‌మెంట్ నంబర్‌తో గ్రూప్ చేయాలి ఫస్ట్. గ్రూప్ చేసి దానికి సమ్ ఆఫ్ సాలరీ తీసుకో. ఇక్కడ డీపీటీ నాకు డిపార్ట్‌మెంట్ నంబర్ ప్లస్ సమ్ ఆఫ్ సాలరీ ఓకే. ఇక్కడ చూడండి. 10థ్ డిపార్ట్‌మెంట్‌లో ఈ వాల్యూ. 20థ్ డిపార్ట్‌మెంట్‌లో 13థ్ ఇలా అన్నమాట. సో, ఇదొకటి. నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ వైస్ సమ్ ఆఫ్ సాలరీ వచ్చింది. డిపార్ట్‌మెంట్ వైస్
మినిమం సాలరీ కనుక్కోవాలి. ప్రతి డిపార్ట్మెంట్లో మినిమం సాలరీ, మినిమం సాలరీ. ఇక్కడ నేను తప్పు పెట్టాను. సాలరీ కదా మనకు కావాల్సింది. డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ అంటే సాలరీ అనే కాలం కదా, సమ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మినిమం సాలరీ, ఈచ్ డిపార్ట్మెంట్లో మినిమం సాలరీ. ఓకేనా. కొరి ఎప్పుడు కూడా సెలెక్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ నుంచి చూడొద్దు. సారీ, సెలెక్ట్ నుంచి, సారీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రమ్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెలెక్ట్ నుంచి చూడొద్దు. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈ డేటా మొత్తం ఉంటుంది కదా, ఇది వస్తుంది. ఈ డేటా మొత్తం తీసుకొని ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఇవి మనకి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏమంటున్నాము, దాని తర్వాత ఏముంది మనకి, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్ అంటే ఇందులో మనకి డిపార్ట్మెంట్ నంబర్ వైజ్గా గ్రూప్ అయితే ఎట్లా, ఇప్పుడు మనకి 20 డిపార్ట్మెంట్ ఉందనుకో. సో ఈ రో ఒకటి, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ 20 ఎక్కడ ఉంది, ఇది. అంటే నేను సేమ్ కలర్ గ్రూపింగ్ మెన్షన్ చేయడానికి సేమ్ కలర్ అప్లై చేస్తాను. ఇది ఒక గ్రూప్ అనమాట. నెక్స్ట్ 30 డిపార్ట్మెంట్, ఫర్ సపోజ్ సమ్ డార్క్, ఇది ఒక గ్రూప్ 30. ఒకే కలర్ ఉంటే అదొక గ్రూప్ అన్నట్టు. నెక్స్ట్ 10th డిపార్ట్మెంట్, సమ్ బ్లూ కలర్. సో ఫస్ట్ ఇలాగ, ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనగానే కంప్లీట్ టేబుల్ 14 రోస్ ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఈ డిపార్ట్మెంట్ నంబర్ బేస్ చేసుకొని గ్రూపింగ్ అన్నమాట. ఈవెన్ మనం ఇంకా కరెక్ట్ చేయాలంటే 1 2 లెక్స్ ఇలా పెట్టేసి సో ఇప్పుడు చూడండి, ఈ ఎల్లో కలర్ మొత్తం ఒక గ్రూప్ అన్నట్టు, ఈ గ్రే కలర్ ఇది ఇట్లా గ్రూప్ అన్నట్టు. ఇంతవరకు ఈ సెకండ్ రో గ్రూప్ బై అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది అనమాట, మొత్తం గ్రూప్స్గా డివైడ్ అయిపోతాయి. ఈ డివైడ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ రన్ అవుతుంది అనమాట. సెలెక్ట్ ఏమేమి అంటున్నాము, డిఈపిటి ఎన్ఓ, డిపార్ట్మెంట్ నెంబర్. ఇప్పుడు ఏమేమి సెలెక్ట్లో పెట్టినాము, డిపార్ట్మెంట్ నెంబర్, నెక్స్ట్ అందులో ఉన్న మినిమం శాలరీ. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉంది మనకి, 20 మినిమం శాలరీ అంటే ఇందులో 800 మినిమం, ఈ గ్రూప్లో మినిమం శాలరీ అవి రెండు వస్తాయి. తర్వాత 20, ఈ 10th డిపార్ట్మెంట్లో మినిమం శాలరీ 2450. 30th డిపార్ట్మెంట్లో మినిమం శాలరీ 1250, 1250. ఓకేనా సార్, ఇక్కడ ఇంకోటి ఉంది 950 ఉందన్నమాట. సో ఇలా ఈచ్ డిపార్ట్మెంట్లో మినిమం శాలరీ ఇలా ప్రాసెస్ అవుతుంది. జనరల్ మనం ఏమనుకుంటామంటే ఏదైనా సరే సెలెక్ట్ నుంచి అనుకుంటాం అనమాట, బట్ కాదు. కొరీ ఎప్పుడు కూడా మనకి ఫ్రమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఫ్రమ్ అనగానే ఆ సెట్ మొత్తం తీసుకుంటుంది. గ్రూప్ బై ఆ 14 రోస్ని, ఎన్ని రోస్ ఉంటే 10 రోస్, ఏ కాలంని బేస్ చేసుకొని గ్రూపింగ్ చేసామో ఆ గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. ఆ వచ్చిన వాటి మీద కావాల్సిన కాలమ్స్, తర్వాత ఏమేమైతే ఫంక్షన్స్ అప్లై చేసామో అటు వాల్యూస్ వస్తాయి అనమాట. నాకు డిపార్ట్మెంట్ నెంబర్ ఇది, మినిమం శాలరీ, అట్లా ఈచ్ డిపార్ట్మెంట్కి ఆ గ్రూప్లో ఉన్న మినిమం వాల్యూ అనేది వస్తుంది. ఇదండి, ఇంతవరకు అర్థమైందా మీకు? నెక్స్ట్ మనం దీన్నే యూజ్ చేసుకొని డిస్టింక్ట్ వాల్యూస్ కూడా తీసుకురావచ్చు. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, నేను టెస్ట్ 1 అంటాను.
ఐడి ఇంటీజర్, నేమ్ పేర్ ఆఫ్ 100 అని, నెక్స్ట్ శాలరీ ఇంటి పెట్టేద్దాం. నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను టెస్ట్ అని చెప్పేసి, డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ 1, ఏ, 1000 అంటాం. వెంకటేష్, యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెన్స్ ఏంటి? ఎలిమినేట్ ద డూప్లికేట్స్ వాల్యూస్. యూనియన్ యూనియన్ ఆల్ అంటే రెండు టేబుల్స్ లో ఉన్న డేటా మొత్తం వచ్చేసి. ఎలిమినేట్ అంటే ఎక్కడ ఎలిమినేట్ చేస్తుంది? అంటే ఇప్పుడు సేమ్ యూనియన్ అంటే ఇప్పుడు డేటా టైప్ వాల్యూ సేమ్ ఉంది అనుకో. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టేబుల్ 3 rows ఉన్నాయి, సెకండ్ టేబుల్ 3 rows ఉన్నాయి అనుకో. ఆ 3 rows లో వాల్యూస్ దాని యొక్క డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటిది? సపోజ్ ఇంటీజర్, క్యార్ అట్లా అవన్నీ సేమ్ గా ఉంటే యూనియన్ చేసి ఇచ్చేసిద్ది. అదే యూనియన్ ఆల్ అనుకో, రెండిట్లో మొత్తం అంటే వితౌట్ ఎలిమినేట్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఎలిమినేట్ చేస్తుంది అంటున్నావు కదా, ఎక్కడ ఎలిమినేట్ చేస్తుంది? టేబుల్స్లో టేబుల్లో ఉన్న ఎలిమినేట్ చేస్తుందా, రిజల్ట్స్లో నుంచి ఎలిమినేట్ చేస్తుందా? టేబుల్ సెట్ బా. రిజల్ట్ సెట్ కరెక్ట్. సో మనం కంబైన్ చేసిన రిజల్ట్ సెట్ ఉంది కదా, ఆ వాల్యూస్లో నుంచి ఓన్లీ యూనిక్ వాల్యూస్నే డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకేనా? సో యాక్చువల్గా టేబుల్లో ఏం డిలీట్ చేయదు, జస్ట్ అవుట్పుట్లో యూనిక్ వాల్యూస్ని చూపిస్తుంది అంతే. నేను జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసాను. సెలెక్ట్ స్టార్, ఇక్కడ నాకేంటి 1, 2, 3, 1 ఇలా ఉన్నాయి వాల్యూస్. నాకు నార్మల్గా డిస్టింక్ట్ వాల్యూస్ కావాలి అనుకో, అంటే యూనిక్ వాల్యూస్ కావాలి అంటే ఒకటి డిస్టింక్ట్ అనే కీవర్డ్ ఐడి నేమ్ శాలరీ ఇలా వాడితే ఏమవుతుంది, ఈ టేబుల్లో ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఇది కాకుండా డిస్టింక్ట్ వాల్యూస్ కావాలి అంటే ఏం చేస్తారని అడుగుతాడు, డిస్టింక్ట్ అనే కీవర్డ్ అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, గ్రూప్ బైలో చేయొచ్చు. గ్రూప్ బై ఈ కాలమ్స్ మెన్షన్ చేసామనుకోండి, మనకి ఇలా కూడా మనకి డిస్టింక్ట్ వాల్యూస్ అనేది వస్తుంది. ఓకేనా? చాలా మంది ఒక అజంప్షన్ ఏంటంటే గ్రూప్ బై పెడితే కంపల్సరీగా అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడాలి అంటారు. అలా ఏం ఉండదు కదా. ఇప్పుడు నేనేం చెప్పాను, గ్రూప్ బై పెట్టినప్పుడు గ్రూపింగ్ అవుతుంది అంతే. నీకు ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్ అవుతుంది అంతే కదా. జస్ట్ గ్రూపింగ్ అవుతుంది. మనకు కావాలనుకున్నప్పుడు ఆ గ్రూప్ మీద డిస్టింక్ట్ ఫంక్షన్స్ సారీ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్లో నుంచి సమ్ కనుక్కోవాలా, మినిమం కనుక్కోవాలా, యావరేజ్ కనుక్కోవాలా. ఓకేనా? ఇలా లేదు, నాకు ఓన్లీ ఐడి నేమ్ శాలరీ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేసాం, గ్రూప్ చేసాం, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ కింద చేసాం కదా. సో గ్రూపింగ్ చేసినప్పుడు ఏంటంటే డిస్టింక్ట్ వాల్యూస్ కిందే వస్తాయి అన్నమాట. ఇప్పుడు 1, 2 టైమ్స్ ఉన్నా సరే అవుట్పుట్లో ఇది మొత్తం ఒక గ్రూప్ లాగా వస్తుంది. ఆ గ్రూప్కి ఒకే రికార్డ్ వస్తుంది. సో డిస్టింక్ట్ వాల్యూ షో చేయాలంటే మన గ్రూప్ బై క్లాస్ కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్గా అయితే డిస్టింక్ట్ అనే కీవర్డ్ వాడితే ఆ వాల్యూస్లో మనకు డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? కంప్లీట్ రో అనమాట, కంప్లీట్ రో డిస్టింక్ట్స్ ఉంటే అట్లా. అలా కాకుండా గ్రూప్ బై క్లాస్ కూడా వాడి మనం డిస్టింక్ట్ వాల్యూస్ని డిస్ప్లే చేయొచ్చు. ఓకేనండి? అర్థమైందా? సో ఇది మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి.
సో బేసిక్గా మనకున్న అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మిన్, మ్యాక్స్, సమ్, కౌంట్ ఇవి చెప్తాం. సో మినిమం వాల్యూ కనుక్కోవాలంటే మ్యాక్సిమం ఇది ఒక టేబుల్లో కామన్గా ఇన్ జనరల్గా యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే కౌంట్. ఇప్పుడు ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉండాలో చూడాలనుకుంటాం అనుకో, సింపుల్గా ఏం చేస్తాం, కౌంట్ ఆఫ్ వన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటాం. లేదు అంటే కామన్గా అందరూ కౌంట్ ఆఫ్ స్టార్ అని వాడతారు. బట్ ఎక్కడన్నా కోడ్లో రాసేటప్పుడు మాత్రం కౌంట్ ఆఫ్ వన్ అని పెట్టడం మీరు అలవాటు చేసుకోండి. దానివల్ల మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టార్ పెట్టినా వన్ పెట్టినా ఒకే అవుట్పుట్ అన్నప్పుడు ఏది ఎక్కువ స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఆ కోరిని చూజ్ చేసుకోవాలి. సో ఇలాగా మనం ఒకేసారి మల్టిపుల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా పెట్టొచ్చు అన్నమాట. అంటే ఒకటే కాదు, సమ్ము, మిన్ను, మ్యాక్స్ అన్నీ ఒకే దగ్గర కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఎలా ఫర్ సపోజ్ నేను ఎంప్లాయ్ టేబుల్ ఉందనుకోండి, నాకు అన్ని వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మినిమం శాలరీ ఆ టేబుల్ నుంచి, నెక్స్ట్ మ్యాక్సిమం శాలరీ, నెక్స్ట్ యావరేజ్ శాలరీ అనుకోవాలనుకుంటున్నాను. తర్వాత కౌంట్ ఆఫ్ నేను కౌంట్ వన్ వాడడం నాకు బెస్ట్ ఆప్షన్ కాబట్టి నేను వన్నే యూజ్ చేస్తాను. మిన్, మ్యాక్స్, కౌంట్, సమ్ ఆఫ్ శాలరీ. ఇంకా నాకు గ్రూపింగ్ అవసరంలా, నేను నార్మల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్లోనే పెడితే నాకు మినిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ, యావరేజ్ శాలరీ, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, సమ్ ఆఫ్ శాలరీ ఇలా వచ్చింది. లేదు, నాకు డిపార్ట్మెంట్ వైజ్ కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను సెలెక్ట్ లిస్ట్లో నాకు ఏమేమి కావాలి, డిపార్ట్మెంట్ నెంబరు, కామా. బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉండి వేరే కాలమ్స్ ఉంటే వాటిని కంపల్సరీగా గ్రూపింగ్లో పెట్టాలి. ఓకేనా, ఇక్కడ ఇది పెడుతున్నామంటే దాని అర్థం ఏంది, ఈ గ్రూప్లో మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, ఇట్లా మరి గ్రూపింగ్ చేయాలి కదా కింద కంపల్సరీగా. ఆ కాలం స్పెసిఫిక్గా మెన్షన్ చేసామంటే అది గ్రూపింగ్ అవుతుంది. సో అప్పుడు గ్రూప్ బై క్లాస్ మ్యాండేటరీ. ఇక్కడ చూడండి 10th డిపార్ట్మెంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, టోటల్ శాలరీ, మినిమము, మ్యాక్సిమం శాలరీ, యావరేజ్ శాలరీ ఇట్లా. ఓకేనా, మల్టిపుల్ ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకేనా. ఎండ్